మాట ఓనర్ గారి మొత్తం బండి ఇన్స్పెక్షన్ మొత్తం చేశారు, ఎందుకంటే టెస్ట్ డ్రైవ్ లాంటిది ఉండాలి. సో బండి ఇన్స్పెక్షన్ చేశారు, ప్రాబ్లం ఏమైనా ఉందా? ఓకే 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 ఓకే. సో ఏం ప్రాబ్లం ఏం లేదంటే బండి అయితే స్మూత్గా ఉంది. సో బ్రేక్ షూస్కి కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి. $900 నుంచి మొత్తం సర్వీస్ A to Z మొత్తం బండికి ఇస్తారనమాట. అండ్ బుల్లెట్కి వచ్చేసి 2000 to 2500. కొంచెం బుల్లెట్స్ హెవీ వెహికల్స్ కాబట్టి మనకి పని కూడా సేమ్ అలానే ఉండిద్ది. అండ్ KTM ఓకే ఓకే, FZ కూడా సేమ్. ఓకే 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 900. ఓకే ఓకే. ఇవి వచ్చినాయి కదా హోండావి యూనికార్న్ అండ్ ఓకే ఓకే సేమ్. దెన్ మనకి 150 అబౌవ్ 150cc వెహికల్స్ మాత్రమే మనకి 200-1300 పడుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు హెవీ వెహికల్స్ లైక్ రాయల్ ఎన్ఫీల్డ్, KTM ఈ వెహికల్స్ వచ్చేసి సపరేట్ ఉంటుంది, 2000-2500 ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ సీసీ అన్నమాట. సీసీ అవును, సీసీ ఎంత ఉంటే 150 అబౌవ్ ఉంటే కొంచెం రేట్ కాబట్టి. ఏంటంటే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ లో కూడా 500cc ఉంటుంది. అవునవును, మనకి 500cc 350cc ఉంటుంది, 350. అవునవును, వాటి కూడా ప్రైజెస్ డిపెండ్ ఉంటాయి. వచ్చే పాయింట్స్ ఏంటంటే ఆయిల్ చేంజ్, చైన్ లూబ్రికేషన్, మెచ్చోరాలి, ఫిల్టర్ ప్లగ్ క్లీనింగ్, బ్యాటరీ చెకప్ అండ్ ఛార్జింగ్, గేర్ బాక్స్ టాప్, వాటర్ వాష్, ఇదంతా ఓవరాల్ సర్వీసింగ్ లో వస్తుంది. ఆఫ్టర్ ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ ఇన్స్పెక్షన్ ఉంటుంది సార్. మొత్తం వెహికల్ ఇక్కడ సర్వీస్ చేసిన తర్వాత ఫైనల్ ఇన్స్పెక్షన్ చేసుకుంటాం. వెహికల్ ఓకే అంటేనే కస్టమర్ కి మేము ఇన్ఫార్మ్ చేస్తాం సార్ వెహికల్ కంప్లీట్ అయింది, లేదు అని అనుకుంటే మేము ఇది ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఆప్షన్ పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ కూడా ఉంది. ఓకే, పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంది. 3 to 4 kilometers వరకు కూడా మనం ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ ఉంది సార్. ఓకే ఓకే, అంటే అక్కడ పాడైపోతే బండి మనమే వెళ్ళి అక్కడ తీసుకొని వెళ్ళి మన టెక్నీషియన్ తీసుకొని వెళ్ళి అక్కడ ట్రైల్ వేసేసి జస్ట్ ఒక ఫోన్ కాల్ అంతే. జస్ట్ మనము కస్టమర్ కి ఎస్టిమేషన్ ఎంత అవుతుందో చెప్తాం అనమాట. ఒక ఏమైనా ఇష్యూ ఉంటే కదా లోపలికి తీసుకొని వెళ్ళి చెక్ చేసి చెప్తామని చెప్పి తీసుకొని వచ్చి. ఓకే, ఈ నెంబర్ కూడా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను స్క్రీన్లో లెఫ్ట్ సైడ్. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా బండి ఒకవేళ ఆగిపోయినా కూడా పికప్ కూడా అది కూడా ఉందంట. ఇందాక నేను చెప్పాను కదా పికప్ డ్రాప్ కూడా ఉంది. అది ఇక్కడ మ్యాక్సిమం ఉండదు, ఎందుకంటే మనకి చాలా కష్టం. ఎందుకంటే ఒక్కోసారి ఎప్పుడు ఆగిపోతే తెలియదు కదా బండి. మనకి ఒక ఫోన్ చేస్తే ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఓన్లీ వన్ సండే మాత్రమే. ఇప్పుడు సండే వచ్చేసరికి వాళ్ళు రావాలి ఇవ్వాలి బండి అన్నది కుదరదు. అవును, సండే కొంచెం పనులు ఉంటాయి. సో జస్ట్ మనకు ఒక ఫోన్ కాల్ చేశారంటే మేమే సండే కూడా ఓపెన్ ఉంటుంది సార్. సండే 9 ఓపెన్ చేస్తాం, 4 క్లోజ్ చేసేస్తాం. మనమే వెళ్ళి పిక్ చేసుకొని వెహికల్ డ్రాప్ చేసేస్తాం సర్వీస్ చేసేస్తాం. అలా ఏమన్నా ఛార్జ్ ఏమైనా తీసుకుంటారు పికప్ డ్రాప్కి? అలా ఏం లేదు, చూడండి పికప్ డ్రాప్ కూడా ఛార్జ్ ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది కూడా. సో అది చాలా యూనిక్, ఎందుకంటే ఎప్పుడు బండి ఎప్పుడు ఎలా అయిపోయిందో కూడా తెలియదు. అండ్ ఆల్సో ఇది మనకి హైవే ఏరియా కాబట్టి మీరు చూస్తున్నారు కదా, సో ఈజీగా మీరు చేసుకోవచ్చు అనమాట పని. సో అదే మనకి మొత్తం బ్లాగ్ మీరు ఇప్పుడు ఏదైతే చూసారో మొత్తము. సో వీళ్ళందరూ ఇక్కడ పిల్లర్స్ అనమాట, మీరు చూస్తున్నారు కదా. వీళ్ళే ఇంకా మనకి పని చెయ్యాలి, ఒకటి కస్టమర్కి సాటిస్ఫై చేయాలి అంటే వీళ్ళే అనమాట. ఇందాక నేను మా వాళ్ళు కూడా 1 town చాలామంది వస్తారు. అండ్ నేను పర్సనల్గా నా 100 మందికి చెప్తాను రావాలని, ఎందుకంటే అంత బాగా నచ్చింది అనమాట. మనం ఆల్రెడీ నేను కల్లారా చూసా కాబట్టి నేను ఎక్కువ సర్వీసెస్కి అలా ఇప్పుడు చూడండి. ఎందుకంటే మ్యాక్సిమం జనాలు చూడరు, కస్టమర్లు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ హౌఎవర్ మీకు ఈ వీడియో ఉపయోగం ఉండిద్ది. మీరు సో ఈ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపించాను కాబట్టి మీకు కొంచెం ఈజీగా ఉండిద్ది అనమాట. సో ఓకే ఓకే, సో అవండి. వారంటీ కూడా ఉంది సర్వీస్ ఎవరిది. అవునవును, మ్యాక్సిమం ఎవరి దగ్గర. అవునవును, బండి ఆగిపోవడం కానీ ఏం ప్రాబ్లం వచ్చినా కానీ నేను తీసుకొని ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ చేస్తాను. సర్వీస్కి కూడా వారంటీ ఇస్తున్నారు ఎవరు మ్యాక్సిమం తెలిసి. ఎందుకంటే బండి కొన్నప్పుడు 3 సర్వీసెస్ ఏదో ఇస్తారు, ఏదో అది ఫ్రీగా. బట్ అయిపోగానే ఎలాగో మళ్ళీ కంపెనీ అయితే ప్రొవైడ్ చెయ్యదు, మనం ఇక్కడే చేసుకోవాలి. మరి దానికి మనకి లేబర్ చార్జెస్ ఏదైతే ఉందో అది రూపాయి కూడా పడదు. సపోజ్ ఏమైనా పార్ట్ ఏమైనా ప్రాబ్లం ఉందంటే కస్టమర్కి ఇన్ఫార్మ్ చేస్తాం, సార్ ఈ పార్ట్ చేంజ్ చేసుకోవాలని. సపోజ్ మేము పార్ట్ వేసిన పార్టే మళ్ళీ రిపేర్ వచ్చిందంటే అది మేమే మళ్ళీ వేస్తాం.
ఎలక్ట్రిక్ పార్ట్ కాకుండా. ఎలక్ట్రిక్ పార్ట్ అంటే మనకు వారంటీ ఉంటుంది, ఇంక్లూడింగ్ బ్యాటరీస్ అయితే. బట్ నార్మల్ బల్బ్స్ కానీ వాటికి వారంటీ ఉండదు. ఓకేనా, సో దాని ఉండదు. నిహాన్ మోటో గ్యారేజ్ దగ్గర వచ్చామా. నిహాన్ మోటో గ్యారేజ్ ఇక్కడ మీరు చూసుకుంటే నార్మల్ గా ఇక్కడ ఎగ్జాక్ట్ వెల్కమ్ బోర్డ్ ఉంది కదా, అది పక్కనే ఉండిద్ది. మీరు చూసుకుంటే ఇక్కడ టిఫిన్ బండి కూడా ఉంది. ఇక్కడ మొత్తం బ్లాగ్ ఏదైతే ఉందో మొత్తం మేము ఇప్పుడు తీద్దాం. ఇక్కడ ఓనర్ దగ్గర ఉన్నాము, అలియేష్ పేరు. సో చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి అసలు? మేము జస్ట్ 2 months స్టార్ట్ చేసి. ఓకే, ఏంటంటే మొత్తము ఆల్ మల్టీ బ్రాండ్ 2-wheeler వెహికల్స్ అనేది ఓవరాల్ సర్వీస్, రిఫర్బిష్మెంట్, వాటర్ వాష్, జనరల్ సర్వీస్ టోటల్ గా ఉంది మన దగ్గర. బాడీ డెంటింగ్, పెయింటింగ్ మొత్తం అవైలబుల్ గా ఉంది. అండ్ పెట్టి కూడా 2 months అవుతున్నారని చెప్పారు కదా, పెట్టి కూడా 2 months అయింది. జస్ట్ రీసెంట్ గా పెట్టారు, 2 months అయింది. సో ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో మొత్తం లోపల మీకు చూపిస్తాము. నేను ఆల్రెడీ చూశాను అండ్ ఆల్సో చేపిస్తున్నాను కూడా. చాలా అయితే బాగుంది ఇక్కడ చూస్తే మీరు. అండ్ తక్కువ రేట్ లో చేస్తారు మొత్తం. నేను ఈ లోపల మీకు లోపల చూపిస్తాను. మనకి ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్, మనకి ఇక్కడ నార్మల్ గా మనకి బండి ఎగ్జాక్ట్ గా మనకి కరెక్ట్ ప్లేస్ మీరు చూసుకుంటే. సో ఇది కరెక్ట్ ప్లేస్. బండి కారు కానీ లేకపోతే ఏదైనా ఆగాలంటే ఈజీగా ఆగిపోయింది. మీరు చూస్తున్నారు ఇక్కడ రోడ్డు, పార్కింగ్ ప్లేస్, సర్వీస్ రోడ్ లాగా అది కూడా పార్కింగ్ ప్లేస్ కూడా హ్యూజ్ పార్కింగ్ ప్లేస్. చూసి చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంది. బండిలు పెట్టడానికి కూడా పార్కింగ్ ప్లేస్ ఉంది అండ్ ఆల్సో వాషింగ్ కూడా పార్కింగ్ ప్లేస్ ఉంది. సో మేము లోపలికి వెళ్ళి చూపిద్దాం ఒకసారి. వెళ్దాం, లోపలికి వెళ్దాము. సో మీరు చూస్తారు కదా ఇక్కడ మొత్తం ఏదైతే ఉందో ఆ స్పేస్ కొంచెం ఉంది. అండ్ ఆల్సో ఈ స్పేస్ ఎలా ఉందంటే ఇక్కడ వాషింగ్ కూడా మొత్తం దగ్గర నుంచి ఉంటుంది అనమాట. అండ్ సో యాక్టివా 6G అని ఒక బండి ఉంది. సో ఈ న్యూ బండి యాక్టివాస్ ఏవైతే వస్తున్నాయో అందులో కూడా సర్వీసింగ్ వీళ్ళు చేసే విధానం మీరు చూడండి, ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు సర్వీసింగ్ ఏదైతే ఉందో ఇక్కడ. అండ్ ఓన్లీ 45 minutes సర్వీసింగ్ మొత్తం అయిపోయింది అనమాట. ఇందాక నేను రేట్ చెప్పాను కదా, 900 నుంచే స్టార్టింగ్ ఇక్కడ. సో విచ్ ఈస్ వెరీ లో. అండ్ ఇంజిన్ ఆయిల్ కూడా మీరు మారుస్తారు వాళ్ళు. మొత్తం చేసే విధానం ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు స్టోర్లో, హోండా స్టోరూమ్లో ఎలా ఉండిద్దో సేమ్ అలాగా ఇక్కడ ర్యాంపులు ఉన్నాయన్నమాట. అండ్ చేసే విధానం కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంది. అండ్ ర్యాంప్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక తీస్తే ఇక్కడ వీల్ కొంచెం బయటకు వచ్చింది అనమాట, మీరు చూస్తున్నారు కదా. సో ఈజీగా ఉండిద్ది అండ్ వర్క్ కూడా కొంచెం ఎఫిషియెంట్గా కొంచెం బాగా తొందరగా అయ్యిద్ది అనమాట. సో మీరు బండి బేఫిగర్గా పెట్టి ఇక్కడ మీరు కావాలంటే వెయిట్ చేయొచ్చు, 45 minutesలో వాళ్ళు చేసేస్తారు, విచ్ ఈస్ ద నార్మల్ సర్వీసెస్. అండ్ ఆల్సో ఇక్కడ మెకానిక్స్ ఏవైతే ఉంటాయో బండికి ప్రాబ్లమ్స్ అవి కూడా చేస్తారనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, బుల్లెట్ నుంచి కేటీఎం దాకా, కేటీఎం నుంచి FZ అండ్ R15 ఏవైతే ఉన్నాయో యమహావి అన్నీ వీళ్ళే చేస్తారనమాట, A to Z బండి. సో ఇక్కడ మీకు ఫిల్టర్ క్లీనింగ్ ఏదైతే ఉందో అది కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. ఫిల్టర్ క్లీనింగ్ కూడా బాగా చేస్తారనమాట. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత దుమ్ము ఉందో బండి లోపల. సో కొత్త బండి అయినా కూడా ఎంత దుమ్ము ఉంది, మొత్తం క్లీన్ చేస్తారనమాట A to Z. దానికి లూబ్రికెంట్ రాసి అండ్ ఆల్సో ఇక్కడ గేర్ బాక్స్ మొత్తం బయటికి తీసే విధానం ఏదైతే ఉందో ఎంత ఫాస్ట్గా ఉందో మీరు చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్గా చేస్తారు. అండ్ ఆల్సో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు, నేను ఇక్కడ డెఫినెట్లీ రండి ఇక్కడ, ఎందుకంటే మీకు చూసిన తర్వాత కూడా ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాళ్ళకి ఎక్విప్మెంట్స్ కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చే క్లిప్స్లో. సో ఇది కొత్త బండి వచ్చిందనమాట యమహాది. సో ఈ యమహా రే ఏదైతే ఉందో ఈ బండి, సో ఈ బండి కూడా ఇది ఏంటంటే సెన్సార్ బండి అనమాట. సెన్సార్ బండ్లు కూడా చేస్తారు. అండ్ ఆల్సో బ్యాటరీవి ఏవైతే ఉన్నాయో బ్యాటరీ ఛార్జింగ్ కానీ అవి కూడా చేస్తారనమాట. బ్యాటరీ బండ్లు ఎక్కువ వాడుతూ ఉన్నారు కదా ఇప్పుడు, సో అవి కూడా చేస్తూ ఉంటారనమాట బ్యాటరీ బండ్లు. సో నాకు ఎక్స్పెషల్ ఎందుకు నచ్చిందంటే చేసే విధానం కానీ అండ్ ఆల్సో క్లీన్లీనెస్ కానీ అండ్ బండికి ఒక గీత కూడా పడకుండా చేసే విధానం ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చిందనమాట. అండ్ ఆల్సో మనకి టైం ఏదైతే ఇక్కడ సేవ్ అవుతుంది, ఎస్పెషల్లీ 900 రూపీస్ ఇచ్చి ఒక మంచిగా మీరు చేయించుకోవాలంటే ఈ అడ్రస్కి రావచ్చు. నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ మొత్తం పెడతాను, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. నేను ఫోన్ నెంబర్స్ కూడా 2 ఆల్టర్నేట్ నెంబర్, 1 ఆల్టర్నేట్ నెంబర్ అండ్ 1 నార్మల్ నెంబర్ పైన దానికి మీరు కాల్ చేయొచ్చు. వీళ్ళు ఏంటంటే పికప్ డ్రాప్ కూడా ఉండిద్ది అనమాట. ఏంటంటే ఒకసారిగా సడన్గా బండి ఆగిపోతే అక్కడ మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే ఫస్ట్ నెంబర్కి మీకు ఇక్కడ ఒక అబ్బాయి వస్తాడు, వాళ్ళ దగ్గర నుంచి అబ్బాయి వచ్చి మీకు పికప్ చేసుకొని బండి ఏదైతే
ప్రాబ్లం ఉందో మొత్తం వాళ్ళే చూస్తారనమాట. పికప్ డ్రాప్ సిచ్యువేషన్ అంటే నిజంగా అవుతూ ఉండిద్ది, ఎందుకంటే మేము పెద్ద హైవేలో వెళ్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడు బండి ఎలా ఆగిపోద్దో మాకే తెలియదు. సో అందుకనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆయిల్స్, ఇంజిన్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, క్యాస్ట్రోల్ ఆయిల్ కానీ మంచి కంపెనీ ఇంజిన్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ముందు చూస్తూ ఉండండి, మొత్తం చూపిస్తాను. సో వీళ్ళ దగ్గర ఏంటంటే క్వాలిటీ ఇంపార్టెంట్ కాబట్టి రిపీటెడ్ కస్టమర్స్ కూడా ఉన్నారనమాట. అందులో ఒక రిపీటెడ్ కస్టమర్ యాక్చువల్లీ వీళ్ళ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్ చేయించుకున్నారంట. సో చాలాసార్లు ఒకసారి చేయించుకున్న తర్వాత మళ్ళీ వస్తూ ఉంటారన్నమాట. సో ఇది వాషింగ్కి ఇస్తున్నాం అనమాట. వాషింగ్ కూడా వచ్చేసి 100 రూపీస్ అనమాట స్టార్టింగ్. రాయల్ ఎన్ఫీల్డ్ KTM వచ్చేసి 150 రూపీస్ అనమాట, కొంచెం ఎక్కువ. అది కొంచెం ఇంజన్ కింద నుంచి మొత్తం చేయాలి కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియో ఏంటంటే ఎంత క్లీన్గా చేస్తున్నారు చూడండి. లోపల ఇంజన్ లోపల కూడా క్లీన్ చేస్తున్నారు వాళ్ళు ఎంత ఎఫిషియెంట్గా, వితౌట్ ఎనీ డ్యామేజ్. చూస్తున్నారు కదా వితౌట్ గీతలు పడకుండా ఎలా చేస్తున్నారు. ఇది బండి వచ్చేసి 100 రూపీస్ మీరు ఇస్తే చాలు మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట బండి ఇక్కడ. అండ్ ఆల్సో KTM అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ FZ 150+ cc ఏవైతే ఉన్నాయో దానికి వాషింగ్ వచ్చేసి 150 రూపీస్ అనమాట అది. సో నార్మల్గా స్కూటీస్ అవన్నీ హీరోవి లేకపోతే గ్లామర్వి వచ్చేసి ఓన్లీ 100 రూపీసే అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ పల్సర్ 220 చూస్తున్నారు కదా అది కూడా 100. కొంచెం రాయల్ ఎన్ఫీల్డ్ అలా అనమాట. నేను పర్సనల్గా ట్రై చేశాను కాబట్టి ఇక్కడ ఏంటంటే క్లీన్గా అయిపోయింది అనమాట బండి మనకి. సో వెళ్తున్నప్పుడు కొంచెం జనాలు కూడా చూస్తూ ఉంటారనమాట, అంత క్లీన్గా బండి అవుతుంది. అండ్ నేను కలర్ చూసా కాబట్టి మొత్తం లోపల కూడా మొత్తం క్లీన్ చేస్తారనమాట గీతలు పడకుండా. సో మెయిన్ వచ్చేసి మనకు అదొకటే కాదు, నార్మల్గా బండికి పెయింట్స్ ఉంటాయి కదా అవి వచ్చేసి 6000 ఓన్లీ అనమాట. ఇక్కడ మీకు నార్మల్గా ఇక్కడ మనకి యాక్టివాస్లో కానీ కొంచెం పెయింట్ పోతూ ఉండిద్ది కదా, కొంచెం గీతలు అలా పడుతూ ఉంటాయి, పిల్లలు గీకేస్తూ ఉంటారు, మొత్తం అలా పెయింట్స్ మొత్తం పాడైతే ఇక్కడికి వచ్చి మీరు చేయించుకోవచ్చు అనమాట. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ యాక్టివాది ఏదైతే ఉన్నాయో పార్ట్ సపరేట్గా డివైడ్ చేసి దానికి సపరేట్గా పెయింట్ రాసి డ్రైకి ఇస్తారనమాట. 3 days 2 daysలో మొత్తం మీకు కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. నార్మల్గా ఏంటంటే ఎంత మెల్లిగా చేస్తే అంత మంచిదనమాట. సో వీళ్ళు చాలా అఫీషియల్గా అండ్ ప్రొఫెషనల్గా చేస్తారనమాట, ప్రొఫెషనల్లీ. అండ్ ఆల్సో నేను కలర్ చూసా కాబట్టి ఏంటంటే ఇక్కడ పెయింట్ కూడా చాలా అయితే బాగుందనమాట. ఏవి బబుల్స్ రాకుండా లేకపోతే ఏది గీతలు పడకుండా బాగా పెయింట్ చేస్తారు. సో ఈ లొకేషన్ వచ్చేసి మనకి స్వాతి రోడ్కి కొంచెం ముందుకు వస్తే మజీదే రజా ఉండిద్ది అనమాట. తాజ్ హోటల్కి ఆపోజిట్ ఏదైతే మనకి స్ట్రైట్ వెళ్తే కృష్ణానది వచ్చింది కదా, సో అక్కడ ఒక రైట్ సైడ్ లో మీకు ఉండిద్ది అనమాట ఈ లొకేషన్. బండి పెయింటింగ్ లొకేషన్ ఇది కూడా వాళ్ళదే అనమాట. బండి పెయింటింగ్ మీరు చేయించుకుంటూ ఉండొచ్చు ఇక్కడ 6000 కానీ. బయట ఏంటంటే 8000 9000 కంపల్సరీగా తీసుకుంటూ ఉంటారనమాట బండి పెయింటింగ్కి. బట్ వీళ్ళు తీసుకుంది ఏంటంటే 6000 రూపీస్ తీసుకుంటారు వీళ్ళు, చాలా తక్కువ నాకు తెలిసి. ఎందుకంటే బయట చాలా రేట్ ఉండిద్ది. అండ్ ఆల్సో యాక్టివానే కాదు ఏ బండి అయినా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ట్యాంక్, ఈ ట్యాంక్ కూడా ఇప్పుడు జస్ట్ పెయింటింగ్ చేశారనమాట. బ్లాక్ కలర్ పెయింటింగ్ ఏదైతే ఉందో 2-3-4 డేస్లో మ్యాక్సిమం మీకు చేసి వాళ్ళు మీకు చేతిలో పెడతారనమాట. మీరు పెట్టాల్సింది ఒకటే 6000 రూపీస్, అంతే, ఇంకేమీ లేదు. ఈ లొకేషన్ మీరు చూస్తున్నారు మజీద్ రజా ఏదైతే ఉందో ఇక్కడ తాజ్ హోటల్. స్వాతి రోడ్కి ముందుకు వస్తే మనకి ఇక్కడ కృష్ణా రివర్ ఏదైతే ఉందో కొంచెం ముందుకెళ్తే కృష్ణా రివర్ ఉంటుంది అనమాట. పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారు. అది రైట్ సైడ్లో ఇక్కడ ఇస్త్రీ పెట్టికి రైట్ సైడ్లో ఉంటుంది ఈ లొకేషన్ వచ్చేసి. సో ఏ ఫ్యాషన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట. మజీద్ కొంచెం ముందుకు వస్తే ఏ ఫ్యాషన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఇస్త్రీ పెట్టి పక్కన ఒక పెయింటింగ్ షాప్ ఉండిద్ది, అది కూడా వీళ్ళదే అనమాట. సో వీళ్ళ దగ్గరకు వచ్చేసి పర్సన్ ఎక్స్పీరియన్స్ పెయింటర్ అనమాట, 15 years నుంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో వీళ్ళ స్టాఫ్కి మొత్తం ఏదైతే నేను మాట్లాడే పర్సనల్గా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా ముందు మీకు నేను చెప్తూ ఉంటాను. ఒక్కొక్కరికి వచ్చేసి 15 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉండిద్ది అనమాట వీళ్ళ స్టాఫ్కి. అండ్ ఆల్సో ఇక్కడ చేసే విధానం వాళ్ళు 15 years ప్లస్ ఎక్స్పీరియన్స్ అంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే హోండాలో కూడా చేశారనమాట వీళ్ళు 5-6 years హోండాలో చేశారు. అండ్ ఆల్సో అక్కడ చేసి ఇక్కడికి వచ్చి చేస్తున్నారంటే విచ్ ఈస్ రియలీ అమేజింగ్. అండ్ ఆల్సో ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి బండికి, మాకు అప్పుడే తెలిసింది అనమాట. నాన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు, ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండిద్ది. సో ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు పెట్టుకున్నారనమాట. అండ్ ఆల్సో ఇక్కడ పెయింటింగ్ కూడా ఎక్స్పీరియన్స్. ఇది ఏంటంటే మెకానికల్గా ఇది కొంచెం డిఫికల్ట్ జాబ్ అనమాట. పెయింటింగ్ ఈజ్ అ డిఫికల్ట్ జాబ్.
ఇఫ్ యూ సీ, ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా పెయింటింగ్ కొంచెం బాగా రాదు బండికి. సో వీళ్ళు ఏంటంటే బబుల్స్ రాకుండా బాగా చేస్తారనమాట. సో పైన ఫస్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీకు A to Z ఆల్సో పెయింటింగ్ అండ్ ఆల్సో మెకానికల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవంతా మొత్తం మీకు ఈ ఫస్ట్ ఉన్న నెంబర్కి చేస్తే నిహాంత్ మోటో గ్యారేజ్ వాళ్ళు ఇంకా మొత్తం ఈ బండిని మెయిन చూసుకుంటారు वर्कर అనమాట ఇక్కడ. సో मोहम्मद इमाम और एक्सपीरियंस कितना बोल रहे थे? 16 ईयर्स का एक्सपीरियंस है. सो प्रीवियसली बात कर रहे थे 23 ईयर्स का इनका एज है और 16 ईयर्स का एक्सपीरियंस है. सो इन लोगों का काम देखो अब तुम, काम एकदम ज़बरदस्त करते ना, पूरे गाड़ियाँ ज़बरदस्त करते हैं. यहाँ पे मेन है और ओनर भी वो बोल रहे हैं कि एकदम एक नंबर का ये है, वो क्या बोलते हैं उसको, काम का बुक्कड़ बोलते हैं ना, मल्टीटास्किंग काम वाले, मल्टी टैलेंटेड, वो भी छोटे उम्र में मल्टी टैलेंटेड. पूरा पेंटिंग का करते हैं, डेंटिंग करते हैं, व्हील का करते हैं, बॉडी का करते हैं, पूरा करते हैं, पूरा A to Z. मल्टी टैलेंटेड है वो. पूरे मल्टी टास्किंग है. एक टास्क में दूसरा टास्क जल्दी कर देते बोल रहे थे. कहाँ से बोल रहे थे? झारखंड. वो झारखंड से. अच्छा. इधर आके कितने साल हो रहा है विजयवाड़ा में आके? इधर विजयवाड़ा आके 70 इयर्स हो गया. 17-16 हो गया. ठीक है. इधर आके फैमिली उधर ही रहते. इधर आके 2 मंथ हो गया. हाँ, और एक्सपीरियंस है होंडा में, जब से बोल रहे थे होंडा में हुआ था एक्सपीरियंस है. होंडा में 5 इयर्स होंडा में एक्सपीरियंस है. 5 ఇయర్స్ కా హోండా 5 ఇయర్స్ ఎక్కువ బాగా 5 ఇయర్స్ నుంచి హోండాలో వర్క్ చేయాలంటే వాళ్ళు కూడా ఎలా వర్క్ చేపిస్తారంటే, నేను చూసా పైకి వాళ్ళు అమ్మో అసలు బాగా వర్క్ చేపిస్తారు. వాళ్ళు ఎలా చేస్తారంటే పైన వెళ్ళంగానే నా బండి ఉండేది అప్పుడు. సో ఆ బండిలో ఏంటంటే తొందర చేసేయాలి, ర్యాంప్ ఎక్కేసేసి, లేకపోతే గడబడగా చేసేసి సీదా కామ్ भी नहीं करते. हो गया शिक्षक और ఇంజన్ ఆయిల్ దాలే ఖతం हो गया. ఇంజన్ ఆయిల్ వేస్తారో కూడా మళ్ళీ డౌట్ అది నాకు. మనకేంటంటే మన వాళ్ళు ఇక్కడ ఏంటంటే మొత్తం నీట్గా చేస్తారనమాట. సో తినొచ్చేసి అన్ని బండ్లు చేస్తాడు. వచ్చేసి ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ ఆల్సో KTM वो भी कर देता ना, KTM और पुरानी गाड़ी आई थी जब से मैं जो कर रहे थे, ఏదో బండి వచ్చింది అది ఓల్డ్ బండి, అది కూడా చేస్తారంట. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే చిన్నప్పటి నుంచి 6 साल से कर रहे हैं ना तुम. 6 years నుంచి వర్క్ చేస్తున్నారు తను ఇక్కడే గ్యారేజ్లో. అండ్ ఆల్సో హీ విల్ హ్యావ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా ముందుకు వెళ్తూ చాలా మంది होंडा में स्पेशलिस्ट है पहले, इंजन का उस पर पूरा काम करते था A to Z. KTM R15 ఇదంతా చేస్తారు. KTM R15 మొత్తం. KTM R15 హోండా వెహికల్స్ కొంచెం స్పెషలిస్ట్ అన్నమాట. బుల్లెట్స్ వచ్చేసి మనకి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ వచ్చేసి సపరేట్ పర్సన్. ఓకే. మనకు రాయల్ ఎన్ఫీల్డ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు డిఫరెంట్గా చేస్తారు కదా కొంచెము. అక్కడ వాళ్ళకి ఇస్తే సో స్పెషలిస్ట్. రాయల్ ఎన్ఫీల్డ్ స్పెషలిస్ట్. ఓకే. మీ పేరేంటండి? సురేష్. ఓకే. సో మీరైన ఎక్స్పీరియన్స్ మీ 15 ఇయర్స్ కదా ఎక్స్పీరియన్స్. 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో కస్టమర్ హ్యాండిలింగ్. ఇందాక చెప్పా కస్టమర్ హ్యాండిలింగ్కి చాలా బాగా హ్యాండిల్ చేస్తారు కస్టమర్స్ కూడా. అండ్ ఆల్సో క్లీన్లీనెస్ ఇందాక మేము చేసాము కొంచెం. అవునవును ఉండిద్ది కానీ పని అవునవును కానీ పని మాత్రము తను గురువే పని. కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం ఇటు అటు అవుతూ ఉండిద్ది కస్టమర్కి, అది కామనే. కాబట్టి ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మన అవునవును టెక్నీషియన్ తాగే ఛాన్స్ నేను ఇవ్వను. నేను ఉన్నాను కాబట్టి మధ్యలో నేనే చూసుకుంటాను. ఒకవేళ నేను లేని పక్షంలో సెకండ్ ఆప్షన్ అవునవును ఉండాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏం అడుగుతారు మాకు తెలియదు, సడన్గా ఏదో అడిగేస్తారు ఒకేసారిగా. మళ్ళీ వాళ్ళకి సాటిస్ఫై చేయడం కష్టమే అది. సో మీరు 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఇక్కడికి వచ్చి ఎప్పుడు వచ్చారు? ఇక్కడ ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చారు? ఇక్కడ 2 months అవుతుంది మీరు కూడా వచ్చి. సో గ్యారేజ్ ఓపెన్ నుంచి ఉన్నారు. ఓకే. ప్రీవియస్లీ ఏదో ఊరు అన్నారు మీరు చేసింది? గుంటూరులో. అదే గుంటూరు ఇంకా ఏముంది, ఇక్కడ చాలామంది ఉంటారు మ్యాక్సిమం అక్కడ మనకి. సో తెలిసిన వాళ్ళు కూడా మనకి సర్కిల్ ఉన్నారు. అండ్ ఆల్సో వీళ్ళిద్దరు ద మెయిన్ పర్సన్స్ పిల్లర్స్ ఏదైతే అంటారో వీళ్ళిద్దరే అనమాట షాప్కి. 2 ramps 2 pillars ఆఫ్ షాప్. అండ్ ఆల్సో ఇంకోటి వచ్చేసి మనకి టెఫ్లాన్ గురించి ఇందా చెప్పండి. టెఫ్లాన్ ఉంది, అది వేరేది. అదే ఓకే. ఇంత చూపించలేదు నేను, తిని రామన్నా. ఓకే. వాషింగ్ టెఫ్లాన్ కానీ క్లీన్గా ఇందా నేను చూపించా, వీడియో కూడా పెడతాను, నెక్స్ట్ క్లిప్ వచ్చింది. వాషింగ్ అయితే స్పేర్
ఇంటరాక్ట్ చేయవచ్చు సామాన్ తీసుకురావడానికి. ఓకే. సపోజ్ మనం షోరూమ్కి వెళ్ళి రావాలి స్పేర్ పార్ట్స్కి ఇతనే పంపిస్తాను. అవును, కొంచెం ఐడియా ఉండిద్ది స్పేర్ పార్ట్స్కి కొంచెం. ఓకే ఓకే, అది కూడా మెయిన్ స్పేర్ పార్ట్స్ కూడా మళ్ళీ అది తావాలని మళ్ళీ ఏది పడితే తాకుండా ఏది మొత్తం తినే చూసుకుంటారు అనమాట. అండ్ ఆల్సో వాషింగ్ అండ్ ఇవి పాలిషింగ్ కూడా. ఇందాక నేను 220 చూపించా కదా బండి మొత్తం వచ్చేసింది, అది మొత్తం ఇందాక క్లీన్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. తినే అనమాట మొత్తం లోపల నుంచి ఇంజన్ ఏదైతే ఉందో మొత్తం క్లీన్ చేశారు. సో అది 100 రూపీస్కి అంటే అది చాలా ఇది అప్పటికి 150 తీసుకుంటారు అప్పటికి. అవునవును. రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసి 150 కదా. రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చి తను కూడా అదే రాయల్ ఎన్ఫీల్డ్ అదే చేస్తారనమాట. అండ్ ఆల్సో పాలిషింగ్ మొత్తము. సో ఈ 4 మెంబర్స్ అనమాట మనకి. ఇంకోళ్ళు కొంచెం హెల్పర్, ఇంకో ఉన్న హెల్పర్ తను. ఈ మెయిన్ 4 మెంబర్స్ అనమాట మనకి తిను ఓనర్. సో తను వచ్చేసి ఇద్దరు మోన్ పిల్లర్స్. ఇది వచ్చేసి ఇది పాలిష్కి మొత్తం ఏమైనా స్పేర్ పార్ట్స్ తారానికన్నా మొత్తం ఉండిద్ది అనమాట. తిని కూడా ఎక్స్పీరియన్స్ అయింది అనుకోండి నాకు తెలిసి మొత్తం. తను నేర్పించేస్తాడేమో. కసి కావాలి తూ కామ్ నేతో ఏబీసీ కావాలి కామ్ ఆరామ్సే. సో అది మీరు ఇంకా ఇక్కడ అంటే మనకి పిల్లర్ ఇది గట్టిగా అయిపోయింది నాకు తెలిసి మ్యాక్సిమం. ఎందుకంటే జనాలు మనం చూసా కదా చేయడం ఎలా ఉండిద్దో. 2 బండ్లు అప్పుడే అయిపోయినాయి చూడు. ఇందాక నేను 2 వెహికల్స్ ఏవైతే ఇందాక నేను పెట్టాను, ఒకటేమో యమహాది ఒక బండి, ఇంకోటి వచ్చేసి 6Gది. 2 ఫాస్ట్గా చేస్తారు. ఆ వీడియో కూడా పెడతారు మీరు చూడండి. అండ్ చూస్తున్నారు కదా ఇంకా ఉన్నాయి బండి బయట, ఇంకా వెహికల్స్ ఉన్నాయి. పాపం ఇప్పుడు లంచ్ టైం కాబట్టి ఇంకా మనకి లంచ్ ఓకే లంచ్కి వెళ్దాము. ఓకే ఇంకేమున్నాయి. 5 మినిట్స్ కూడా బెటర్. సో మీరు చూస్తున్నారు కదా మొత్తం టూల్స్ ఇవి లైన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బండికి మెయిన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అవి ఇక్కడే ఉన్నాయన్నమాట. 2 ర్యామ్స్లో 2 టూల్స్ అనమాట. 2 సెట్ ఆఫ్ టూల్స్. ఇక్కడ 2 ర్యామ్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 ర్యామ్స్లో ఇవన్నీ టూల్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మొత్తము మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు బండికి ఎసెన్షియల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి. సో ఇందాక అవును ఇంజిన్ ఆయిల్ గురించి కదా మనం. సో తక్కువ ఇస్తున్నారు కాబట్టి ఇంజిన్ ఆయిల్ అది మీకు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. సో మీకు చెప్తారు. సో ఈ ఇంజిన్ ఆయిల్ చూస్తున్నారు కదా పెద్ద బండ్లకి కేటీఎం మోటార్స్. ఓకే ఓకే, వాటికి మేము అది యూస్ చేస్తాం. ఇది క్యాస్ట్రాల్ మనకి 150 cc వెహికల్స్కి, యూనికాన్ వెహికల్స్కి వీటికి యూస్ చేస్తాము. మొత్తం న్యూ థర్డ్ పార్టీ కూడా అసలు కాదు. యాక్చువల్లీ కొంతమంది కస్టమర్లు ఏమనుకుంటారంటే కస్టమర్లు అయినామండి బయట వాళ్ళు అయినామండి ఎవరైనా ఏమనుకుంటారంటే వీళ్ళు 900 సర్వీసింగ్ ఇస్తున్నారంటే ఇంజిన్ ఆయిల్తో అంటే ఆయిల్ ఏమన్నా లోకల్లో పోస్తున్నారా. అవునవును, అది ఉండిద్ది డౌట్ అందరికి ఉంటుంది. 150 రూపీస్లో వస్తుంది, 100 రూపీస్లో వచ్చే ఆయిల్ కూడా ఉంది. అవునవును, మేము చేయమండి, మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. బట్ మనకి ఏంటంటే ఇది కస్టమర్ చాయిస్ అనమాట. ఇప్పుడు ఈ ఏదైతే మోడల్స్ ఉన్నాయో క్యాస్ట్రోల్ కావాలంటే క్యాస్ట్రోల్, సర్వో కావాలంటే సర్వో, మోడల్ కావాలంటే మోడల్. ఇట్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ చాయిసెస్ అనమాట. ఇవన్నీ పెద్ద బండ్లకి, ఇవన్నీ మామూలుగా స్కూటీస్కి మేమైతే ప్రిఫర్ చేస్తాం. ఇవన్నీ ప్రిఫర్ చేస్తాం. లేదు కాదు ఇప్పుడు ఇంకేదైనా తెచ్చుకుంటామంటే కస్టమర్ చాయిస్ మాకు సంబంధం. సో ఈ పార్ట్స్ అన్ని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నార్మల్గా రఫ్లీ. ఇవన్నీ స్పెషల్ టూల్స్. మ్యాగ్నెట్ కూలర్స్ కానివ్వండి, వెహికల్స్ కానీ చిన్న వెహికల్స్ కానీ ఏదైనా మ్యాగ్నెట్ కూలర్స్ కానివ్వండి, క్లచ్ కూలర్స్ కానివ్వండి, ఇవి స్పెషల్ టూల్స్ అనమాట. సో ఇవి సాగాల్సింది. ఓకే, సాగాల్సింది ఓపెన్ చేయడానికి, ఫిట్ చేయడానికి ఇదని. ఇది మామూలుగా రెంచులు పానాలు అనమాట. ఈ పానాలు ప్లస్ రెంచులు చిన్న చిన్న సపోజ్ ఈ వెహికల్ సపోజ్ ఒక స్క్రూ 2-3 స్క్రూలు లేవు అనుకోండి, మనం జస్ట్ ఏంటంటే తీసేస్తాం. అంటే మనకి చార్జెస్ తీసుకోవడం మనకి ఒక 1 రూపీ 2 రూపీస్ పడుతుంది. ఓకేనా, కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి. సో అబ్బాయి ఎట్లా సార్ ఇదేంటంటే మనకి మొత్తం గన్ బిట్స్. అవును, గన్ బిట్స్ ఇందాక ఇక్కడ చూస్తున్నారు. ఇవి గన్స్ ఉన్నాయి. ఈ గన్స్ వచ్చే బిట్స్ అనమాట ఇవన్నీ. ఓకే ఓకే, ఏంటంటే మనకి వర్క్ అనేది సపోజ్ క్లచ్ ఓపెన్ చేయాలంటే మనకి ఒక పర్సన్ కి 5 minutes వరకు పడుతుంది. 5 minutes అయితే జస్ట్ మనం గన్ పెట్టామంటే 1 minute లోనే మొత్తం ఓపెన్ చేసేస్తాడు. ఇప్పుడు యాక్చువల్గా మన బయట ఎట్లా జరుగుతుందంటే క్లచ్ ఓపెనింగ్ అంటే జస్ట్ మన క్లచ్ కవర్ ఓపెన్ చేసేసి ఓన్లీ లైనర్ అనేది క్లీన్ చేసేసి అది రెంచిల్తో అనేది ఇస్తారు. అవునవును, రెంచిల్తో దీంతో ఏమైనా ఇస్తారు అనేది ఆఫ్ వర్క్ చేస్తారు క్లచ్ లో. ఓకే, మనకి ఎట్లా అంటే ఈవెన్ రోలర్స్ తో సహా ఓపెన్ చేసేస్తారు దీని మీద. ఓకేనా,
ఇవన్నీ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, సేమ్ దానికి ఫిట్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఈ మొత్తం బాక్స్ అలాంటిది. సేమ్ టూల్స్ ఇక్కడ కూడా సేమ్ అలానే ఉన్నాయి అనమాట. సో ఇది చిన్నగా ఇది మీరు చూస్తున్నారు కదా. మొత్తం ఏదైతే ఉందో ఇక్కడ దేని మీద నడిచింది ఇది మొత్తం, ఇది కంప్రెషన్ దాని మీద మొత్తం ఉండిద్ది అనమాట. ఇది ఎయిర్కి అవును. ఇప్పుడు మనకి సపోజ్ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలి సార్. ఇంకోటి ఏంటంటే మనకి ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలన్నా, ఇంకోటి క్లచ్ క్లీన్ చేయాలన్నా, ఏం క్లీన్ చేయాలన్నా కానీ మనకి ఇది ఉంటుంది అనమాట. క్లీన్ చేస్తారు. సో దాని మీద క్లీన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో త్రీ టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ. ఈ చిన్న గన్, అది చిన్న గన్, ఇది పెద్ద గన్. ఏంటంటే ఎయిర్ గన్ సార్. అవునవును. సో ఓకే. సో 2 guns సపరేట్. అవును, డిఫరెంట్. లిఫ్టింగ్ ఎట్లా అంటే మనకి ఇది లూజ్ చేసుకుంటాం, వర్క్ చేసి అవును. దీని మీద బండి మనకి అక్కడ నుంచి బండ్లు వస్తూ ఉంటాయి అన్నమాట. కొంచెం ఈజీగా వర్క్ అయిపోతూ ఉంటుంది దీని మీద. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్ కూడా ప్రెజర్ పడదు. టెక్నీషియన్ కూర్చొని చేయాలంటే ఈ సైడ్ నుంచి ఆ సైడ్ అవును కూర్చోవాలి, ఇదంతా చాలా అవ్వదు. నుంచోనే చేసి ఈజీగా. అవునవును, మనకి ఏ హైట్ లో కావాలో ఆ లెవెల్ లో పెట్టేసుకుంటాడు ఈజీగా. అవును, అయిపోతుంది ఈజీగా. అండ్ ఆల్సో ఇది కూడా ఇందా నేను చెప్పాను కదా, వీల్కి స్పెషల్ బండి ఇది. దీనికి ఏంటంటే ఈజీగా వీల్ కొంచెం బయటికి లాగాలన్నా లేకపోతే ఓకే. మరి ఫ్రంట్ వీల్ అంటే ఫ్రంట్ వీల్కి మళ్ళీ అది డిఫరెంట్ అలా ఉండదు కదా, డైరెక్ట్ వచ్చేసింది బయట. కొంచెం ఇంజన్ ఉండేది కాబట్టి. ఓకే ఓకే. సో ఇందాక నేను చూపించాక మొత్తం దీని మీద రన్ అయింది. సో ఇది ఎయిర్ దీని మీద అనమాట. ఇందాక నేను ఇది వాటర్కి చెప్పాను కదా, సేమ్ దీని మీద నుంచి మొత్తం ఏదైతే ఎలక్ట్రిక్లోనే అది కూడా సేమ్. దాన్ని ఏమంటారు ఆ బాక్స్ని? పవర్ ప్యాక్. అది పవర్ ప్యాక్ బాక్స్. అవును, ఇవి ఎలుగుస్తున్నాయి పవర్ ప్యాక్ మీద. ఇంకో 3 ర్యామ్స్ మీద. ఓకే, ఆ పవర్ బ్యాక్ మీద ఇంకో ర్యామ్ కూడా వచ్చిందంట చూడండి. సేమ్ దాని మీద ఇంకా 3 వస్తాయి. ఓకే ఓకే, కెపాసిటీ ఉంది దానికి. అండ్ ఇది వచ్చేసి కేటీఎంకి వెనకాల మీరు చూస్తూ ఉంటారు కదా, స్టైలిష్గా కొంచెం ఉండిద్ది. అవును అవును, స్టాండర్డ్ ఇది కేటీఎంకి. సో మీరు చూస్తున్నారు కదా, మళ్ళీ చూపిస్తాను మీకు. ఎందుకంటే మీకు లోపల ఎక్కువ చూసుండ్రు మ్యాక్సిమము. సో లోపల మీకు క్లియర్గా చూస్తారు కాబట్టి ఈ అరేంజ్మెంట్స్ మొత్తం మీకు చూపిస్తాను మొత్తం వీడియోలో, మీకు ఐడియా రావాలి కాబట్టి. సో దానికి సో మనకి ఆ ఇంజనీర్స్ అవన్నీ చూపించాను కదా. అండ్ మ్యాక్సిమం మొత్తం కవర్ అయిపోయింది. ఈ మిషన్స్ ఏంటంటే మీకు ఈ 3 మిషన్స్ ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ ఇక్కడ స్టాల్కి. ఓకే ఓకే, ఇంక చూడండి ఓనరే వెళ్తున్నారు అనమాట ఫైనల్. ఎందుకంటే మనకి మొత్తం చెక్ చేసుకోవడానికి మొత్తం ఓనరే తీసుకెళ్తున్నారు అనమాట ఫైనల్ ఇన్స్పెక్షన్కి. ఎందుకంటే క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్. వాళ్ళు ఎలా చెప్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అటు ఇటు ఉన్నా కూడా, లేకపోతే బండి ఏమైనా వైబ్రేషన్ అలా ఏమైనా వస్తున్నా కూడా దానికి సంబంధించింది మొత్తము ఫైనల్ ఇన్స్పెక్షన్ కూడా ఇక్కడే చేస్తారు మీకు. సో అదే టెస్ట్ డ్రైవ్ లాంటిది. టెస్ట్ డ్రైవ్ ఉండాలి కాబట్టి సో టెస్ట్ డ్రైవ్ మనం చేద్దాము. అండ్ వచ్చిన తర్వాత బండి ఎలా ఉందో ఏంటో అని మొత్తం అది కూడా కనుక్కుందాం అనమాట. సో బండి ఇన్స్పెక్షన్ నుంచి వచ్చేసింది అనమాట. ఓనర్ గారి మొత్తం బండి ఇన్స్పెక్షన్ మొత్తం చేశారు. ఎందుకంటే టెస్ట్ డ్రైవ్ లాంటిది ఉండాలి. సో బండి ఇన్స్పెక్షన్ చేశారు. ప్రాబ్లం ఏమైనా ఉందా? ఓకే 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 ఓకే. సో ఏం ప్రాబ్లం ఏం లేదంటే బండి అయితే స్మూత్గా ఉంది. సో బ్రేక్ షూస్కి కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి. బ్రేక్ షూస్ ఓకే. చూశారు కదా లాస్ట్లో మొత్తం బండి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళి వచ్చారు. సో అది మన టెస్ట్ డ్రైవ్కి వెళ్తే ఏంటంటే కొంచెం వైబ్రేషన్ అవుతుందా లేకపోతే ఏంటి, బండి ఎలా ఉంది, పికప్ అవుతుందా లేదా మొత్తం తెలిసిద్ది అనమాట. సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే కొంచెం బ్రేక్ షూస్ దీన్ని అంటారా, దీన్ని బ్రేక్స్ అడ్జస్ట్. ఓకే. సో అది కొంచెం టైట్ చేసి కొంచెం లూజ్ చేయాలి. ఎక్కువ టైట్ కూడా ఉండకూడదు నాకు తెలిసి, ఎందుకంటే అది ఒకసారి స్కిడ్ అయిపోయి ఇదైంది. సో ఇది వచ్చేసి యాక్టివా అదే 6G. ఇందాక అక్కడ ర్యాంప్లో మీకు ఆ ర్యాంప్లో చూశారు కదా, సేమ్ అదే బండి అనమాట ఇది. సో కస్టమర్ 100% సాటిస్ఫై. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ బ్రేక్స్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం టైటా లూజ్ అయినా టైట్ చేస్తున్నారు బ్రేక్ షూస్ అంటారు దీన్ని. సో ఇది ఒకటి చేస్తే ఇంకా బండి కంప్లీట్గా అయిపోయింది అనమాట. అండ్ ఆల్సో గాలి. సో గాలి కొట్టే మిషన్ ఇందాక సేమ్ మీరు చూసారు కదా, ఇది ఇందాక మీకు చూపించా కదా, అది లూబ్రికేట్ రస్ట్ ఆఫ్. ఓకే. కొంచెం ఫ్రీ దీనికా ఫ్రీ స్విచ్చెస్కా ఇది, ఫ్రీ స్విచ్చెస్కి. సో అదే అండి యాక్టివా 6G ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్ అయిపోయి రెడీ అయిపోయింది అనమాట, విచ్ ఇస్ గుడ్.
ఇప్పుడు కంప్లీట్ బండి అయిపోయింది ఇది. జస్ట్ వాటర్ వాటర్ వాష్కి ఇందాక మీకు చూపించా కదా సేమ్ వాటర్ వాష్కి ఇలాగా మెరిసిపోతుంది ఈ బండి. అలానే ఇప్పుడు దీనికి కూడా వాటర్ వాష్ చేస్తారనమాట. సో A to Z మొత్తం కంప్లీట్ పని ఇట్స్ డన్. ఓకే.